ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే భిక్షాటన. బాబా తన జీవిత కాలమంతా షిరిడీలోనే భిక్షాటతోనే గడిపేవాడు. అయితే బాబా భగవంతుడైనప్పుడు భిక్షాటతో ఎందుకు జీవించాలనే అనుమానం వస్తుంది. ఎవరైతే ధనము, కీర్తి, సంసారాల మీద ఆసక్తి లేక సన్యాసులు అవుతారో వాళ్ళకు ఇల్లు ఉండదు, వాళ్ళు వంట ప్రయత్నాలు చేసుకోరు. కాబట్టి వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థుల మీద ఉంది. బాల్యం నుంచే బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ సన్యాసించిన బాబాకు ఈ ప్రపంచమంతా ఆయన ఇల్లే. కాబట్టి బాబాకు భిక్ష చేసే హక్కుంది. బాబా భిక్షను ఏ రకంగా ఎందుకు చేస్తారో చూద్దాం. మరి ప్రతి ఇంట్లో వంట చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం 5 తప్పులు చేస్తాం. అవేమిటంటే దంచడము, విసరటము, పొయ్యి వెలిగించడము, పాత్రలు తోమటము, ఇల్లు ఊడవటము. ఈ పనులు చేసేటప్పుడు అనేక క్రిమి కీటకాలు మన వల్ల చనిపోతాయి. ఆ పాపము మనకు తప్పనిసరిగా వస్తుంది. అందుకే బాబా ఇంటింటికి భిక్షకు వెళ్ళి వాళ్ళ పాపాలను వాళ్ళకు తెలియకుండానే తను తీసేవారు. పైకి చూడడానికి బాబా భిక్ష చేసి వాళ్ళ పదార్థాలు తీసుకున్నట్లుగా ఉంటుంది. కానీ నిజానికి బాబా తీసుకునేది వాళ్ళ పాపకర్మలను. బాబా భక్తులకు ఈ విషయం ఏమి తెలియకపోయినా కూడా వాళ్ళు తెలియకుండా చేసిన పాపాలు వారికి తెలియకుండానే పోయాయి. ఈ పాపాలు పోవటానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోయినా బాబే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మరీ వాళ్ళ పాపాలను తొలగించారంటే ఇంతటి అదృష్టము ఈ యోగి వల్ల వాళ్ళ భక్తులను దక్కుతుంది. ఇంతకన్నా భాగ్యం ఏముంది? ఈ రకంగా తన ఊరి ప్రజల కర్మలను ధ్వంసం చేయటంలో సాయి స్వయంగా నడుము బిగించి నిర్వహించేవాడు. ఓం సాయిరామ్.